మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియను సజావుగా వేగవంతంగా పూర్తి చేసేందుకు డీఫామ్ పట్టాలు లేకుండా భూములను దీర్ఘకాలంగా సాగు అంటే డీఫామ్ పట్టాలు లేకుండా కూడా సాగు చేస్తూ ఉంటారు. అంటే ఆక్యుపేషన్ చేసుకుని ఎన్నో సంవత్సరాల నుంచి స్వాధీన అనుభవంలో ఉన్న రైతులు సాగుదారుల భూములను అభివృద్ధికి చేసిన గణనీయ పెట్టుబడులు భూసేకరణ వల్ల వారి జీవనోపాధిపై పడే ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని ఎకరాకు 12.44 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ చెల్లింపు భవిష్యత్ క్లెయిమ్లకు ఎటువంటి పూర్వ నిదర్శనంగా పరిగణించకుండా ఒకేసారి కేసు ప్రత్యేక చర్యగా అమలు చేయనున్నారు. అంటే జనరల్గా ఏంటి ఇప్పుడు దాకా ల్యాండ్ ఎక్విజిషన్ రూల్ ప్రకారం ఐదర్ పట్టా భూమి అయి ఉండాలా లేదా అసైన్ భూమి అయి ఉండాలి. ఈ రెండింటికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు. కానీ ఈ విధంగా ఎంక్రోచ్ చేసేసి ఎటువంటి ఆధారం లేకుండా ఉన్న వారికి ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ భూముల్ని డెవలప్ చేసి అనాది దశాబ్దాలను బట్టి అక్కడ ఉండి వారి జీవనోపాధి కోల్పోతున్న ఉద్దేశంతో వారికి ఎకరానికి 12.4 లక్షలు కంపెన్సేషన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. అది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు చెప్తాను. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రైతులకు యాన్యుటీ చెల్లింపు కోసం ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 300 కోట్ల రుణాన్ని పొందేందుకు ఏపీసీఆర్డీఏ కమిషనర్ తీసుకున్న చర్యను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అమరావతి క్యాపిటల్ సిటీ అమరావతి చెప్పే కదా పురపాలక సిఆర్డీఏ ప్రాంతంలోని వివిధ సంస్థలకు కొత్త భూ కేటాయింపులు మరియు గతంలో జరిపిన కేటాయింపుల సమీక్షకు సంబంధించి కొత్త ప్రతిపాదనలపై GOM 28న 28వ సమావేశం చేసిన సిఫార్సులను ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానం నెంబర్ 690 ఆఫ్ 2026 ద్వారా ఆమోదించిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకు ముందే అమరావతిలో గవర్నమెంట్ ఏజెన్సీస్ కి కేటాయించిన భూముల గురించి మళ్లీ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏంటంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 2 ఎకరాల 7 సెంట్లు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఫ్రీ ఆఫ్ ల్యాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదా 2 ఎకరాల 7 సెంట్లు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయానికి నో రిజిస్ట్రేషన్ ఫీజ్. అదేవిధంగా ఏపీఐసికి హడ్కోకి ఇద్దరికి వేరువేరుగా 9 ఎకరాలు 7 ఎకరాలు అనుకుంటాను. ఈ కన్వెన్షన్ సెంటర్స్ డెవలప్ చేస్తానికి ఇంతకు ముందే భూమి కేటాయించడం జరిగింది. ఏపీఐసి ఒక కన్వెన్షన్ సెంటర్, హడ్కో ఒక కన్వెన్షన్ సెంటర్. ఇప్పుడు అలా కాకుండా ఇద్దరూ కలిసి ఒకే చోట వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు 15 ఎకరాల 29 సెంట్లని వారికి కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ కన్వెన్షన్ సెంటర్స్ 2 సంవత్సరాల్లో ఏపీఐసి చేసే పోర్షన్ ఏమో 9 నెలల్లోనే పూర్తి చేయాలని, మొత్తం టోటల్ ప్రాజెక్ట్ ని 2 సంవత్సరాలు పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా GOMS నెంబర్ 330 పురపాలక పట్టణాభివృద్ధి శాఖ తేదీ 11/10/2018 మేరకు 2వ దశ భూ సమీకరణ పథకం కింద పల్నాడు జిల్లా వైకుంఠపురం గ్రామంలోని దేవాదాయ ఇనాం భూములకు సంబంధించిన పరస్పర వివాద దావాలను పరిష్కరించేందుకు దేవాదాయ శాఖకు 122.2 కోట్ల పరిహారం చెల్లించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం గనక ఎండోమెంట్ ల్యాండ్ తీసుకోవాలంటే అంటే హైకోర్టుకి ఇంటిమేట్ చేసి అప్పుడే ఈ ల్యాండ్స్ ఎండోమెంట్ ల్యాండ్స్ తీసుకోవాలి. ఇది మార్కెట్ రేట్కి 1.25% అంటే 125% రేటుకి ఈ 122 కోట్లు ఎండోమెంట్కి చెల్లించి ఆ భూమిని తీసుకుని ప్రజా అవసరాలకి ఉపయోగించబడుతుంది. గవర్నమెంటే సిఆర్డీఏ. అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్లోని క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్కు ఇరువైపులా T1, T2 ట్విన్ ఆఫీస్ టవర్స్ 47 అంతస్తులో నిర్మాణానికి సంబంధించి ఎడ్జ్ అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా షెల్ అండ్ కోర్ నిర్మాణ పనులను డిజైన్ అండ్ బిల్డ్ లంసమ్ కాంట్రాక్ట్ విధానంలో చేపట్టేందుకు L1 బిడ్డర్ను ఖరారు చేసే ప్రక్రియ నిర్వహించడానికి AGICL మేనేజింగ్ డైరెక్టర్కు అధికారం కల్పించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ టవర్స్ 47 ఫ్లోర్స్ ఉంటుంది. 35 lakh స్క్వేర్ ఫీట్ దీంట్లో నిర్మిత ఏరియా. దీంట్లో అనేక రకాలుగా భవిష్యత్తులో ఎవరైనా సరే పెద్ద పెద్ద కార్పొరేట్స్ కానీ ఈ రంగంలో అంటే క్వాంటమ్ రంగంలో డెవలప్ చేసి ఇన్స్టిట్యూట్స్ కానీ అవన్నీ కూడా వస్తానికి అవకాశం ఉంటుంది. హైకోర్టు భవనం నిర్మిత విస్తీర్ణం పెరగడం వల్ల అంటే ఇప్పుడు సర్వీసెస్ కన్సల్టెన్సీ సేవలు అన్ని పెరిగినాయని చెప్పేసి హైకోర్టు సూచనల మేరకు దాన్ని రీడిజైన్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆ భవనాల కోసం అదనపు స్పెషలిస్ట్ కన్సల్టెంట్ను నియమించేందుకు మరియు వారి కన్సల్టేషన్ ఫీజుని జీఎస్టీతో కలిపి 206.59 కోట్ల మొత్తానికి సవరించిన పరిపాలనా అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ భాగస్వామ్య విధానం 2026 ముసాయిదా బిల్లును ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంగా రవాణా, లాజిస్టిక్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పారిశ్రామిక అభివృద్ధి, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర కీలక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నూతన పాలసీని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉండగా ప్రైవేట్